Namaste dear parents. For more videos of our children, please do subscribe our YouTube channel Oakwood the Rajahmundry School. Don't forget to click the bell icon for more updates. కొక్కొరొక్కొడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో దుక్కులు దున్నారంట ఏమి దుక్కులు దున్నారంట రాజావారి తోటలో జామ దుక్కులు దున్నారంట ఆనాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియలో 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 విత్తు వేశారంట ఏమి విత్తు వేశారంట రాజావారి తోటలో జామ విత్తు వేశారంట ఆనాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియలో 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 మొక్క మొలిచిందంట ఏమి మొక్క మొలిచిందంట రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట నాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియలో 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 మొగ్గ తొడిగిందంట ఏమి మొగ్గ తొడిగిందంట రాజావారి తోటలో జామ మొగ్గ తొడిగిందంట నాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొబ్బిళ్ళో గొబ్బియలో 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 పువ్వు పూసిందంట ఏమి పువ్వు పూసిందంట
రాజవారి తోటలో జామ పువ్వు పూసిందంట నాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొప్పిళ్ళో గొప్పియలో 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 పింద వేసిందంట ఏమి పింద వేసిందంట రాజావారి తోటలో జామ పింద వేసిందంట ఆనాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొప్పిళ్ళు గొప్పియలో 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 కాయ కాసిందంట ఏమి కాయ కాసిందంట రాజావారి తోటలో జామ కాయ కాసిందంట ఆనాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొప్పిళ్ళో గొప్పియలో 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 పండు పండిందంట ఏమి పండు పండిందంట రాజవారి తోటలో జామ పండు పండిందంట ఆనాటి అక్కల్లార చంద్రగిరి భామలగిరి గొప్పిళ్ళో గొప్పియలో 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 పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసె మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా సంక్రాంతి అంటే రైతులకి పెద్ద పండగ. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తాడు. అందుకే ఆ రోజుని మకర సంక్రాంతి అంటారు. ఇది 3 రోజుల పండగ. 1వ రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ. సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే అందరికీ నమస్కారం. నా పేరు రిషిక. నేను 1వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నా స్నేహితులు కలిసి సంక్రాంతి పండుగ గురించి చెప్పబోతున్నాం. సంక్రాంతి అంటే రైతులకి పెద్ద పండుగ. సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తాడు. అందుకే ఆ రోజుని మకర సంక్రాంతి అంటారు. ఇది 3 రోజుల పండుగ. 1వ రోజు భోగి, 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ.
సంక్రాంతి పండుగ 3 రోజులు పిల్లలకు ఎంతో సందడిగా ఉంటుంది. బొమ్మలు, కొలువు, బూర పెడతారు. ఇంటికి పేరెంటాలని పిలిచి పిండి వంటలు తాంబూలాలు పంచుతారు. అక్క, అతను ఎవరు? అతనిని హరిదాసు అంటారు. ఓహో, హరిదాసే ఈ వీధిలో చుట్టుకు తిరుగుతున్నాడు. ఇతను ఉల్లాసం అంతా తెల్లారుజామున లేచి రసాయ వస్త్రాలు ధరించి వీధుల్లో పిచ్చ చేస్తారు. ఈ సంక్రాంతి రోజున ఊరు బసంతలకు అందాకలకు దానం చేయడం ఎంతో మంచిది. గొబ్బెమ్మలకు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి గౌరీదేవిగా భావించి పూజ చేస్తారు. లక్ష్మీదేవికి ముగ్గులన్నా గొబ్బెమ్మలన్నా చాలా ఇష్టం. అందుకే వీటిని ముగ్గుల్లో గొబ్బెమ్మల్లా పెట్టి చుట్టూ తిరుగుతా పాటలు పాడుతారు. చలిగా ఉందని చలిమంట వేసుకుంటున్నారా? దక్షిత్, ఈరోజు భోగి పండుగ కదా, అందుకే భోగి మంట వేసుకుంటారు. ఇల్లుని శుభ్రం చేసుకుని పాత వస్తువులని భోగి మంటలో వేస్తారు. మన ఇంట్లో కూడా పాత వస్తువులు, చెక్క వస్తువులు ఉంటాయి కదా, మనం కూడా భోగి మంటలో వెళ్తామా? సరే దక్షిత్, రా తీసుకొద్దాం. చేసిన పిడకలను భోగి మంటలో వేస్తే గాలి కూడా శుభ్రం అవుతుంది. క్రిమి కీటకాలు కూడా చనిపోతాయి. అంతేకాకుండా వేప కొమ్మలు, రావి కొమ్మలు వేస్తే మనకి చాలా ఆరోగ్యం బాగుంటుంది. చలికాలంలో ఎక్కువ జబ్బులు మనకి రావు. ఈరోజు సాయంత్రం అందరూ మా ఇంటికి రండి, భోగి పళ్ళు పేరెంట్ ఉంది. సరే, వస్తాం. ఇవేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? వీటిని భోగి పళ్ళు అంటారు. చిన్న పిల్లల్ని విష్ణుమూర్తిగా భావించి విష్ణుమూర్తిని పూజిస్తారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఈ భోగి పళ్ళుని పోస్తారు. అందుకే అందరూ గాలిపటాలు ఎగరేస్తారు కదా, మరి మీరు కూడా ఎగరేస్తారా? పొంగల్ చాలా బాగుంది. అలాగా? రాత్రికి వరి పంట ఇంటికి వస్తుంది. దేవుడికి కొత్త బెల్లంతో పొంగల్ చేసి నైవేద్యం చేస్తారు. అసలు పూలు, జంతువులు కూడా వలుతారు. ఇంకా పొంగల్ సిద్ధం అయిపోయిందిగా, ఇంకా పండగ అయిపోయినట్టేగా. అప్పుడేనా? రేపు కనుమ పండగ కదా, ఆవులకి ఎద్దులకి సంబరాలు చేస్తారు. అవునా? సంవత్సరం అంతా ఆవులు, ఎద్దులు కూడా రైతులతో పాటు కష్టపడతాయి. అందుకే వాటిని శుభ్రం చేసి కొమ్మలకి రంగులు వేసి మెడలో పూసలు, గంటలు కట్టి అలంకరిస్తారు. అంతేకాకుండా కాళ్ళకి గజ్జలు కూడా కడతారు. పక్షుల కోసం ధాన్యపు కంకులను గుమ్మానికి కడతారు. ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుంది. మనుషుల మధ్య అంతరాలని తుడిచివేసి ఐకమత్యాన్ని పెంచడమే ఈ సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.